ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలోని 37, 38 వార్డులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రతి పౌరుడు అర్హుడు ఓటు కాపాడే విధంగా ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని జంతం చేయాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నాటకాలు మానాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట ఆడొద్దని అన్నారు. విద్యార్థుల కన్నీళ్లపై రాజకీయాలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు సమాధానం ప్రజలే చెప్తారని ఆమె అన్నారు. ఢిల్లీలో విద్యార్థుల యువతపై కేంద్రం చేస్తున్న అణిచివేత, దృష్టికానికి లాఠీచార్జిపై తీవ్రంగా ఖండించిన జగిత్యాల జిల్లా జెడ్పీ వసంత ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈరోజు జగిత్యాల్ పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఇక్కడున్న స్థానికంగా 37, 38 వార్డులలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మరి ఓట్లు అర్హత ఉన్నవారి ఓట్లను తొలగించకుండా అర్హత లేని వారి ఓట్లను తొలగించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన శ్రేణులందరూ కూడా మరి బిఎల్ఎస్ గా ఉండి బిఎల్ఓస్ కు మరి సహకరిస్తూ 64 ఈ 2 బూతులు మేము పరిశీలించిన దాంట్లో 148, 149 బూతులో దాదాపు 764 ఓట్లు ఉండగా దాంట్లో మరి 666 ఓట్లు పూర్తి స్థాయిలో మరి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ 85 మాత్రమే ఇక్కడ మిగిలి ఉండడం జరిగింది. కాబట్టి అవి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మా అభ్యర్థులు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించి మరి 1-2 days లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ పట్టణంలో చాలా వరకు ఇక్కడ రెంట్కుంటారు, మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతారు. అవి కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. లేదంటే హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఓట్లు రాయించుకోవడం అవన్నీ కూడా సమగ్రంగా మరి నిర్మూలన జరిగి ఇవాళ డబుల్ ఓట్లున్న వాళ్ళు డబుల్ ఓట్లున్న 2 ఓట్లను కూడా పూర్తి స్థాయిలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ఖచ్చితత్వంగా జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ ఫీల్డ్ లెవెల్లో సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో కూడా మరి భారత ఎన్నికల సంఘం, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం మరి నిర్వహిస్తుంది. కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి వారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొద్దిగా స్టార్టింగ్ లో అయితే ఆందోళనకరంగా ఉండే, ఓటర్కి చాలా ఆందోళన పరిస్థితి ఉండే. కాబట్టి ఆ భారత ఎన్నికల సంఘం ఎంత కృషి చేసిందో దానికి మించి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి మరి పారదర్శకంగా ఖచ్చితత్వంగా ఉండే ఓట్లను మాత్రమే నమోదు చేసే విధంగా మా శ్రేణులందరూ కూడా మరి దీంట్లో భాగస్వామ్యమై పూర్తి స్థాయిలో పనిచేయడం నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. పూర్తి స్థాయిలో కూడా అవుతుంది. ఇంకా అక్కడక్కడ టౌన్ లో 50 వార్డులు ఉంటాయి. కొంత టిఆర్ నగర్ ప్రాంతం కావచ్చు, ఈ బుడిగజంగాల కాలనీ కావచ్చు, మరి ఆ ఏరియాలలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. వారు ఏ విధంగా అనేది మరి కలెక్టర్ గారికి ఇప్పటికే రిప్రజెంట్ చేయడం జరిగింది, ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది, ఇంతకుముందు టౌన్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా మరి ఓటు అర్హత ఉన్న వాళ్ళ ఓట్లు తప్పకుండా ఉండాలి. అర్హత లేని వారి ఓట్లను తీసేసే విధంగా పారదర్శకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను జరిపించవలసినటువంటి అవకాశం ఉంది. దీంట్లో మా శ్రేణులందరూ కూడా భాగస్వామ్యం, మేము కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఈ రోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఏ వార్డుకు ఆ వార్డు అందరూ కూడా మరి
నిరంతర శ్రామికులుగా పనిచేస్తా ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రతిపక్ష పార్టీ ఏమో మరి బీఆర్ఎస్ పార్టీ అని. కాంగ్రెస్ బీజేపీ రెండు అధికార పార్టీలుగా ఉన్నాయి. మరి అధికార పార్టీలుగా ఉండి వాళ్ళు ఏది చెప్తే అధికారులు అది చేసే అవకాశం ఉందన్న నిదర్శన స్థానికంగా ఉన్న నాయకత్వం మరి ఎవరో తెలియదు, కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళొద్దు అనేది ఎలా ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న ధోరణి కనిపిస్తా ఉన్నది. ఏమైనా కూడా మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని అంటారు. ఇది లీక్ ఇన్ ఇండియా, లీకేజ్ల పరంగా మారిపోయిన చూస్తా ఉన్నాం. మరి ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఇక్కడ మా జైత్యాలో కావచ్చు, అక్కడ ఢిల్లీలో కావచ్చు, ఈ రాజకీయ డ్రామాలు బంద్ చేయాలి. విద్యార్థుల యొక్క కన్నీళ్లను పెట్టుబడిగా వాడుకొని మీ యొక్క నాటకాలు బంద్ చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏం చేస్తున్నారో దాన్ని మరి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థుల కోసం మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటంలో ప్రజల గొంతుకగా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.